చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుజనా ప్రమోద్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. 66660337 కానీ లేదు 338 కానీ కాల్ చేయండి. హైదరాబాద్ నుంచి కాకుండా బయట నుంచి కాల్ చేసినట్లయితే 040 కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నమస్తే డాక్టర్. నమస్తే అండి డాక్టర్, సాధారణంగా కాలేయానికి సంబంధించి ఎటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? కాలేయానికి సంబంధించి మనం అంటే ప్రయర్గా చూసుకుంటే ఖచ్చితంగా హెపటైటిస్ అని చెప్పుకోవచ్చు. మనము జాండీస్, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ అయితే సిరోసిస్ ఆఫ్ ద లివర్ చూడటము, అండ్ లివర్ మీద కొవ్వు పేరుకపోవటం, స్టియాటోసిస్ అని గమనిస్తుంటాం, స్టేటస్ ఆఫ్ ద లివర్ గమనించటము, అట్ ద సేమ్ టైం యూరిన్ ఇన్ఫెక్షన్స్ గమనిస్తూ ఉంటాం, అంటే సివియర్ డయేరియా ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా లివర్ సంబంధిత వ్యాధులే అండి. సో హెపటైటిస్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఏది సీరియస్ గా ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు కాలేయం మీద? అంటే ఖచ్చితంగా సీరియస్ గా చూపించేవి అంటే అన్ని చూపిస్తాయి, బట్ ప్రాణాంతకము అంటే దానికి కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అనేది మాత్రం హెపటైటిస్ సి అనమాట. హెపటైటిస్ బి కూడా చాలా ప్రమాదకరమైంది. కాకపోతే ఇప్పుడు హెపటైటిస్ బికి ఇప్పుడు మనకు వ్యాక్సిన్ అవైలబుల్ లో ఉంది, బట్ హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు. దట్ మే లీడ్ అంటే హెపాటిక్ క్యాన్సర్ గా మనం లీడ్ అవుతుంది, కాబట్టి అది ప్రాణాంతకం గమనిస్తాం మనం. శ్రీలత ఉన్నారు మహారాష్ట్ర నుంచి. శ్రీలత గారు మాట్లాడండి. హలో హలో డాక్టర్ గారు. హలో చెప్పండి శ్రీలత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మా వారికి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇవే కామెర్లు వస్తున్నాయండి. 2-3 సంవత్సరాల నుంచి? ఓకేనండి. ఓకే. 2-3 సంవత్సరాలు అంటే ఇట్లా ఎందుకు వస్తున్నాయండి? ఎప్పటికీ ఏమైనా తిండిలో కానీ లేకపోతే వెదర్తో ప్రాబ్లం ఏం తెలుస్తుంది మేడం? వాటర్తో కానీ బాడీ వాటర్ తాగుతామండి మేము. ఓకేనండి. మీకు రికరెంట్ జాండీస్ అని మీరు చెప్తూ ఉన్నారు. రికరెంట్ జాండీస్ జనరల్ గా లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తుందండి. ఒకసారి సింపుల్ అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డమిన్ చేయాల్సి ఉంటుంది, అంటే లివర్ ఎలా ఉంది మీకు తెలుస్తుందండి. అప్పుడు అట్ ద సేమ్ టైం దాంతో పాటు SGOT అండ్ SGPT టెస్ట్ చేయించండి ఒకసారి, అంటే లివర్ ఫంక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది మనకు. దాన్ని బట్టి ఇవన్నీ చేయించినది ఇవన్నీ నార్మల్ ఉన్నప్పటికీ కూడా బట్ ఫ్రీక్వెంట్ గా జాండీస్ వస్తుంది అంటే కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి మీరు ఇవన్నీ ట్రై చేసి చూడండి. ఇవన్నీలో ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒకసారి మీ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుని హోమియోకేర్కి వచ్చినట్టయితే సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. ప్రభాకర్ ఉన్నారండి వైజాగ్ నుంచి. ప్రభాకర్ నమస్కారం అండి, చెప్పండి. మేడం ఇప్పుడు నాకు జాండీస్ వచ్చాయండి మధ్యన. ఓకే. SGPT 458 ఉంది మేడం. SGPT ఓకే ఓకే. GOT 310 ఉంది మేడం. ఓకేనండి. దీనివల్ల లివర్ కి ఏమైనా ప్రాబ్లం మేడం? ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందండి. సో అంటే మీరు ఆల్కహాల్ అంటే మీరు రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్ చేయటం ఉంటుందా అండి? హలో. ఓకేనండి. ప్రభాకర్ గారు, మీరు అంటే ఇప్పుడు మీ లెవెల్స్ ని బట్టి చూసినట్టయితే మనం గమనించుకోవాలండి. మీరు రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇలాంటి డ్యామేజ్ ఉంటుందండి. ఫుడ్ ఈవెన్ రెగ్యులర్ గా స్పైస్ డైట్ తీసుకోవటము, అంటే రెగ్యులర్ గా హాట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటము, తీసుకున్న తర్వాత సరైన పాటించాల్సిన సరిగా పాటించకపోవటం, అంటే ఏంటంటే వాటర్ బాగా తీసుకోవటము, ఫ్రూట్స్ బాగా తినటం వల్ల ఏమవుతుంటే ఈ ఆల్కహాల్ వల్ల ఉన్న ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీ నుంచి డీటాక్సిఫై అయిపోతాయండి. ఇలాంటివి అంటే మీరు ఆల్కహాల్ తీసుకుంటూ ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లివర్ డ్యామేజ్ ఉంటుందండి. మీరు ఒకసారి గమనించుకోవాలి. మీకు ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే మాత్రం మీరు ఒకసారి హోమియోకేర్కి వచ్చినట్టు మీకు ట్రీట్మెంట్ అందజేస్తామండి. శ్రీనివాస్ ఉన్నారండి రాజమండ్రి నుంచి. శ్రీనివాస్ నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. మా మిస్సెస్ కి హెపటైటిస్ బి ఉందండి. హెపటైటిస్ సి? దీనికి టెస్ట్లు చేయించమ్మా. ఓకే. ఇది వైరస్ యాక్టివ్ గా లేదు అని చెప్పి ఆపేదండి. లేదు పర్వాలేదు అంటున్నారండి. ఓకేనండి. పూర్తిగా కంట్రోల్ అవడానికి ఏమైనా ఉందమ్మా? ఖచ్చితంగా ఉందండి, మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. హెపటైటిస్ జి వైరస్ అంటే GE అని ఇప్పుడు రీసెంట్ గా గమనిస్తున్నాం. అవి అంత హార్మ్ఫుల్ కాదండి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సినట్టు ఏంటంటే ఖచ్చితంగా ఫ్యాటీ డైట్ ని, ప్రోటీన్ డైట్ ని కొంచెం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆయిలీ ఫుడ్స్ మీరు తగ్గించేసేయండి, చీజీ ఫుడ్స్ తగ్గించేసేయండి, బాగా వాటర్ తీసుకోవడం మంచిదండి. ఇవన్నీ తీసుకుంటూ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు నార్మల్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. మరో కలర్ రఘు ఉన్నారండి. రఘు మాట్లాడండి. మేడం చెప్పండి రఘు గారు. మేడం మా మిస్సెస్ కి HSBC ఏజ్ ఉంది మేడం. ఓకే. నార్మల్ ఉంది ఏజ్. ఓకే. అయితే అది బాబు ఇప్పుడు ఓకే బాబు 1 year నెక్స్ట్ ఇప్పుడు 6 years 1 year. ఓకే. మాకు ప్రాబ్లం అంటే నైట్ ఈవినింగ్ బాడీ మొత్తం హీట్ అవుతుంది. మీ వాయిస్ నాకు క్లారిటీ లేదు, కొంచెం క్లియర్ గా చెప్పండి మేడం. నైట్ పడుకునేటప్పుడు ఓకే ఆమెకు హీట్ అయిపోతుంది బాడీ. ఓకే. దీనికి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా మేడం?
ఓకేనండి. మీరు చెప్పిన దానికి మీరు ఈ సిమ్టమ్ కి జనరల్ గా ఏం పెద్దగా కోరిలేషన్, క్లినికల్ కోరిలేషన్ అంటే ఏంటి లేదండి. బట్ ఒకటండి, ఏమవుతుందంటే హెపటైటిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆబ్వియస్ గా కొంచెం వాళ్ళకి లాస్ ఆఫ్ అపిటైట్ ఉండటము, అంటే వాళ్ళకి బేసికల్ గానే కొంచెం వీక్ ఉంటారండి. బిఎంఆర్ కూడా కొంచెం అంటే ఏమవుతుందంటే బిఎంఆర్ ఫాస్ట్ ఉంటుంది అండ్ ఇంటేక్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది జరగడం కామన్ అండి. అంటే వేడిగా అనిపించడం మేబీ బికాస్ ఆఫ్ సమ్మర్ ఉండొచ్చు, మేబీ బికాస్ ఆఫ్ బేసిక్ మెటబాలిక్ రేట్ లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, కూడా మీకు వేడి అనిపించవచ్చు అండి. ఎనీవే ఇటువంటి ప్రాబ్లమ్స్ కి జనరల్ గా మీరు తీసుకోవాల్సిన మేనేజ్మెంట్ ఏంటంటే బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం అండి. అట్ ద సేమ్ టైం అంటే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, ఎలక్ట్రాల్ సొల్యూషన్ కానీ, లేకపోతే టెండర్ కోకోనట్స్ కానీ, మజ్జిగ కానీ బాగా తీసుకోండి. బట్ ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఇదే ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నట్టయితే ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఒకసారి హోమియో కేర్ వచ్చినట్టయితే సరైన ట్రీట్మెంట్ చేస్తామండి. సో మరి కాలేయానికి సంబంధించి వాటర్ ఇంటేక్ కరెక్ట్ గా ప్రాపర్ గా లేకపోయినా కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బికాజ్ వాటర్ మీడియా అండి, బాడీలో టాక్సిన్స్ బయటికి పంపించడానికి వాటర్ ఒక మీడియా కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ టాక్సిన్స్ ని బయటికి పుష్ అవుట్ చేయడంలో లివర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అది బయటికి పుష్ చేయాలంటే కంపల్సరీగా వాటర్ మీడియం అనేది ఇంపార్టెంట్. మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోతే కూడా ఇంటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మన వాటర్ కూడా బాగా తీసుకోవడం వల్ల మనం లివర్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ చేసే అవకాశం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైఫ్ లైన్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి TV9. లోన్ తో కొన్నది ఇంటిని, గుర్రాన్ని కాదు, నాడా ఇంటిని కాపాడుతుందా? అందుకే నేను తీసుకున్నా HDFC లైఫ్ అందించే క్లిక్ టు ప్రొటెక్ట్ ఆన్లైన్ ప్లాన్. ఇక రేపు నేను ఉన్నా లేకున్నా నా ఫ్యామిలీ తలదాచుకునేందుకు ఇల్లు ఉంటుంది. ఇప్పుడు నేను తలెత్తుకు చెప్పగలను, ఐ లవ్ మై ఫ్యామిలీ. నేను ఆలోచించాను. నేను పెద్దవాణి అయితే నేను సైకిల్ రిపేర్ షాప్ తెరుస్తాను. ఎందుకు? ఇలా మీరందరూ పెట్రోల్ వేస్ట్ చేస్తుంటే ఫ్యూచర్ లో పెట్రోల్ మిగలదు, అప్పుడు సైకిలే నడుస్తాయి. మీరే పెట్రోల్ అంతా ఖర్చు పెట్టేస్తారా, లేక మీ పిల్లలకు కూడా మిగులుస్తారా? దయచేసి కనీసం సిగ్నల్ దగ్గరైనా ఇంజిన్ ఆఫ్ చేయండి. నా గుండెల్లో నామంటే పెట్టాడయ్యో, నే చెప్పలేని తంట తెచ్చాడయ్యో. పింజారిని ప్రేమ వల్ల నేనే పిల్లకు రానయ్యా పిల్ల. నువ్వు సంపేసిన నేరం కాదు, ఇది ఎప్పుడు నీకు దూరం కాదు. కార్లపై మీరు చెల్లించే సెంట్రల్ ఎక్సైజ్ పన్నుతో కోట్లాది మందికి రోడ్ సౌకర్యం అందుతోంది. మీరు చెల్లించే పన్నుల కంటే ఎక్కువ సేవల్ని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మీకు అందిస్తోంది. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇప్పుడు 3 ఫ్లేవర్స్ లో ఆరెంజ్ మసాలా, ఆరెంజ్ మ్యాంగో మరియు ఆరెంజ్. ఎంత టేస్టీ, ఎంత డెలిషియస్ అంటే మీరు తాగుతూనే ఉంటారు. ఊపిరి కూడా తీయటం మర్చిపోతారు. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ మరో కాల్ ఉన్నారు, శ్యామల వైజాగ్ నుంచి. శ్యామల గారు. హలో. చెప్పండి శ్యామల గారు. నమస్తే అండి, పాడే నుంచి కాల్ చేస్తున్నాం. ఓకేనండి. అదేండి మా హస్బెండ్ కి HbA పాజిటివ్ అని వచ్చిందండి. ఓకే. అదేనండి ఏం చేయమంటారు అని. మీ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తో పాటు చెప్పండి. LFT టెస్ట్ చేయించామండి. ఓకే. అందులో HbA పాజిటివ్ది 58 పాయింట్స్ అని చెప్పారండి. ఓకే. అదే ఏం చేయమంటారు అని. SGOT SGPT కూడా చేయించారా? చేయించామండి. చేయిస్తే 49 60 వరకు వచ్చిందండి. ఓకే. కొంచెం ఎక్కువగా ఉందండి. మీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ కి చేరుకోవడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ వారికి ఉన్న ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఆ ఆల్కహాల్ హ్యాబిట్స్ ని ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయాలండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా కలవటం కొంచెం తగ్గించాలంటే బికాస్ ప్రికాషనరీ మెజర్స్, ప్రొటెక్టివ్ మెజర్స్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. బికాస్ ఇది హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C వైరస్ ఏంటంటే ఈ జనరల్ గా ఇప్పుడు ఖచ్చితంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. అది మీకు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది ప్రివెంటివ్ గా మీరు వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ అండి. అడల్ట్స్ కి అయితే 3 షాట్స్ ఉంటుందండి అండ్ చిల్డ్రన్ కి అయితే 2 షాట్స్ లో వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ జాగ్రత్తలను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బాగుంటారు. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ తో పాటు ఇట్లాంటి మేనేజ్మెంట్ చేసినట్టయితే తను కూడా ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుందండి. మరో కాలర్ భాగ్యలక్ష్మి ఉన్నారండి, రాజమండ్రి. భాగ్యలక్ష్మి గారు. నమస్తే మేడం, నా పేరు భాగ్యలక్ష్మి అండి. నాకు హెపటైటిస్ B ఉందండి. ఓకేనండి. అది టెస్ట్ చేశారు కానీ యాక్టివ్ అంత లేదు మేడం. 1.00 ఒకటి ఉంది, ఒకటేమో 0.005 ఉందండి. ఓకేనండి. మాకేమో పిల్లలు లేరు మేడం. 5 years అయింది మ్యారేజ్ అయ్యి. మరి పిల్లలు వస్తే దాని వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం, వాళ్ళకి ఏమన్నా వస్తుందని.
ఖచ్చితంగా అండి, బికాస్ మదర్ నుంచి చైల్డ్ కి ఈ హెపటైటిస్ ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉంటుందండి, పిల్లలు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. బట్ ఎనీవే అంటే మీకు ఇప్పుడు పిల్లలు ఎందుకు లేరు అంటే మీ ఏజ్ ఎంత అండి? ఓకే ఓకేనండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా అంటే కంట్రోల్లో ఉన్నా బట్ స్టిల్ హెపటైటిస్ వైరస్ అనేది పిల్లలకు వచ్చే అవకాశం చాలా ఉంటుందండి. సో అంటే ప్రివెన్షన్ ఎంతవరకు పనిచేస్తుంది మేడం? ఖచ్చితంగా పనిచేస్తుందండి ప్రివెన్షన్. బికాస్ మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే అంటే ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఇది విమెన్ ప్రోన్ కానీ బట్ విమెన్ కంటే ఫస్ట్ మెన్కే వస్తుంది అనమాట. వాళ్ళ నుంచి విమెన్కి రావడం గమనిస్తూ ఉంటాము. అంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ ఇప్పుడు మనం ఉన్న ఈ కంట్రీలో ఆల్కహాల్ అంటే ఉమెన్ ఆల్కహాల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటిని మనం జనరల్ గా తక్కువనే తీసుకోవాలి. అంటే ఫుడ్ వాటర్ కంటామినేషన్, బ్లడ్ కంటామినేషన్, సెమెన్ కంటామినేషన్ వల్ల వస్తుంటది కాబట్టి సో మెన్ నుంచి ఉమెన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రివెన్షన్ లో ఖచ్చితంగా మనం 3 డోసెస్ తీసుకున్నట్లయితే మనం ప్రివెన్షన్ చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. మరో కలర్ గంగమ్మ ఉన్నారండి మహబూబ్ నగర్ నుంచి. గంగమ్మ గారు. మేడం చెప్పండి గంగమ్మ గారు. మంగమ్మ మేడం నా పేరు. చెప్పండి మంగమ్మ గారు. నాకు 2 years బ్యాక్ హెపటైటిస్ ఉంది మేడం. ఓకే. డాక్టర్ ని కలిసాను, లాంబివిర్ అనే టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. ఒక 10 months కంటిన్యూగా వాడి తర్వాత టెస్టులు చేస్తే ఓకే నెగిటివ్ వచ్చింది, హెపటైటిస్ బి నెగిటివ్ వచ్చింది. ఓకే. మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి, మీరు జాగ్రత్తగా ఉండకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వన్స్ యూఆర్ ప్రోన్ ఫర్ అంటే హెపటైట్ మీ లివర్ ఇప్పుడు కొంచెం ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే ఈ వాటర్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవన్నిట్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే సెమెన్ ట్రాన్స్ఫ్యూషన్ లో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ జాగ్రత్తలు అంటే ఆల్రెడీ ప్రోన్ మీరు మిగతా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నిట్లో కంటామినేషన్ అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ప్రోన్ అండి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదండి. మరో కలర్ శివ ఉన్నారండి గుంటూరు నుంచి. శివ. హలో హలో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. రైట్, కట్ అయినట్టు ఉందండి. జనరల్ గా ఒకసారి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత లివర్ కి వాటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రీక్వెంట్ గా అటాక్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. అంటే ఒకవేళ హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఒకసారి ఇప్పుడు తగ్గిపోయిందంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా 99% తక్కువ ఉంటుందండి. బికాజ్ లోపల నుంచి ఇమ్యూనిటీని అంటే లివర్ సెల్స్ ని తిరిగి రీజనరేట్ చేస్తాం కాబట్టి మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. జనరల్ గా అయితే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. ఈ హెపటైటిస్ లాంటి వాటికి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అంటే వ్యాక్సినేషన్ వచ్చిన వాళ్ళకి ఇవ్వరండి, రానుకున్న వాళ్ళకి ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకళ్ళు తగ్గిపోయినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటాయి. విజయవాడ నుంచి మరో కలర్ దుర్గా ఉన్నారండి. దుర్గా మాట్లాడండి. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి దుర్గా గారు. మా వారికి కూడా హెపటైటిస్ బి ఉందండి. ఓకే. ఆయన మందులు వాడుతున్నారు. ఓకే. కానీ ఆయన వెయిట్ తక్కువగానే ఉంటుందండి. అవునండి, ఇప్పుడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ లో ఖచ్చితంగా లాస్ ఆఫ్ అపిటైట్, వెయిట్ లాస్ అనేది చాలా గమనిస్తూ ఉంటాం. దీంతో పాటు అంటే మీరు ఖచ్చితంగా లోపల అంటే ఈ మెకానిజం ఫ్యాట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం కొంచెం దెబ్బతింటది కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ డోంట్ లూజ్ హోప్ అండి. ఏం కాదు, ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ మీకు ఎంత రిక్వైర్డ్ వెయిట్ ఉండాలో అంటే మీరు గమనించాల్సిన వెయిట్ పుట్ ఆన్ అవ్వటం కాదండి, తన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తను పని చేసుకోగలుగుతున్నారా లేదా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారా లేదా, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయి, ఇవి మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అండి. ఇవన్నీ నార్మల్ గా ఉన్నప్పుడు వెయిట్ అనేది ఇట్ డజంట్ గ్రేటర్ పారామీటర్ ఏం కాదు. బట్ స్టిల్ మీకు వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అనుకుంటే మంచి డైట్ ఇవ్వాలండి. అంటే ఫ్రీక్వెంట్ గా కొంచెం ఎక్కువ సార్లు ఇవ్వటం జరిగితే ఖచ్చితంగా వెయిట్ పుట్ ఆన్ అవకాశం ఉంటుందండి. శోభ ఉన్నారని హనుకోనండి. శోభ గారు. హలో హలో చెప్పండి శోభ గారు. మేడం, మాకు పాపకు 2-3 సంవత్సరాల క్రితం జాండీస్ వచ్చినాయండి. ఓకే. అయితే తను అప్పటి నుండి నీరసంగా ఉంటదండి, ఎప్పుడు చేత కాదంటది. ఓకే. దేని వల్ల అంటారండి? ఇప్పుడు హిమోగ్లోబిన్ టెస్ట్ ఎప్పుడైనా చేయించారా అమ్మా మీరు? చేయించమండి, కొంచెం తక్కువ ఉంది. మరి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీరసం ఉంటుందండి. బికాస్ హిమోగ్లోబినే మన బాడీ సెల్స్ కి కావాల్సిన ఆక్సిజన్ ని ట్రాన్స్ఫర్ చేసేది, అంటే అది క్యారీ చేసేది హిమోగ్లోబిన్ అండి. ఆక్సిజన్ లేకపోతే ఖచ్చితంగా సెల్ నెక్రోసిస్ ఉండటము, ఇష్కిమి ఉండటము, సెల్ సరిగా పనిచేయకపోవటం, చదివింది గుర్తుండకపోవటం, నీరసంగా ఉండటం, తొందరగా అలసిపోవటం, ఇవన్నీ కూడా అనీమియాల సిమ్టమ్స్ అండి. మీరు ఫస్ట్ అది కంట్రోల్ చేసుకోవాలి. సో మీరు హోమియోకేర్కి వచ్చినట్టయితే సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. దాంతో పాటు ట్రీట్మెంట్ తో పాటు ఖచ్చితంగా మీరు మంచి డైట్ తీసుకోవాలంటే ఐరన్ సప్లిమెంట్ ఉన్న
ఫుడ్స్ తీసుకోవడం జరిగితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మరొక సురేష్ ఉన్నారని కాకినాడ నుంచి. సురేష్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. నా హెపటైటిస్ బి హెచ్జి మేడం, నాది కౌంట్ IU 90 IU/ml కౌంట్ ఉంది మేడం. మేబీ నెగిటివ్ అవడానికి ఛాన్స్ ఉందా లేదా, నేను మందులు వాడుతున్నాను మేడం. మందులు వాడుతూ ఉండాలండి. నెగిటివ్ అవ్వచ్చు అండ్ లాంగ్ రన్ లో నెగిటివ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ స్టిల్ మందులు వాడుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మీ హెల్త్ కేర్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఆల్కహాల్ హ్యాబిట్స్, స్పైసీ డైట్ హ్యాబిట్స్ కంప్లీట్ గా మానేసాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం కంపల్సరీ అండి. ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV9. యాసిడిటీ మరియు అజీర్ణానికి డైజిన్ ఇస్తుంది త్వరితమైన ప్రభావవంతమైన ఉపశమనాన్ని. డాక్టర్లు సూచించిన నంబర్ 1 యాంటాసిడ్ డైజిన్. డైజిన్ ప్రత్యేకమైనది, డాక్టర్ల నమ్మకం పొందినది. కొత్త డైజిన్ ఫాస్ట్ మెల్ట్ చిన్నగా నోట్లో వేసుకోండి, ఇక యాసిడిటీని తరిమివేయండి. డైజిన్ ఫాస్ట్ మెల్ట్ ఎక్కడైనా ఎప్పుడైనా. ఇది తీసుకో. శుభాకాంక్షలు మేడం, ఇవాళ నుంచి మీకు లభిస్తుంది గ్యాస్ సిలిండర్ పై 20% తగ్గింపు. 20%, 20%, 20%. అయితే నా మిగతా డబ్బు తిరిగి. అది మీ చేతిలో ఉంది. ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయండి, వంటని పాత్రలు పెట్టే వండండి. 20% గ్యాస్ తప్పగా ఆదా అవుతుంది. మాట మరి అదే అయింది కదా. ఇందరు బోధ అంటే బోధ. ఒక్కటే ఇరుగ తీసేస్తడే పూల రంగడొచ్చాడు చూడే. ఇప్పుడే ఇక్కడే తుమ్మురే పెస్తడే ఆటి పాడి అడుగులేసి వీడే. కోసుకో ఆడేస్తా తిన్ను మారే, ఇక చూసుకో అనిపిస్తా మనసు మోరే. బల్లే 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 బ్రహ్మాండం మగ్గల వాళ్ళే. అడిగినాడే అరే పిట్ట అడగదు, జంతు అడగదు, పాము అడగదు, పురుగు అడగదు, భూతం అడగదు, ప్రేతం అడగదు, మనిషి అడిగినాడే. బ్యాక్ డాక్టర్, జనరల్ గా కాలేయానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఒక సమస్య మనకు వచ్చిందని జనరల్ గా ఎటువంటి లక్షణాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది? కాలేయం నుంచి మనం మేజర్ సిమ్టమ్స్ చూసినట్లయితే ఖచ్చితంగా లాస్ ఆఫ్ అపిటైట్ ఉంటుందండి. ఆకలి కాకపోవటము, నాజియా అండ్ వామిటింగ్ ఉండటం, వాంతికి వచ్చినట్టుగా వికారంగా ఉండటము, వాంతికి అవ్వటము, అట్ ద సేమ్ టైం మోషన్స్ ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవ్వటము, మోషన్స్ లో బ్లడ్ పడటము, ముక్కులోంచి రక్తం కారటము, కాళ్ళు చేతులు వాయటము, నెక్స్ట్ వచ్చేసి మన అంటే సెన్సేషన్ అంటే వీక్నెస్ ఉంటుంది అనమాట. అంటే జనరల్ పేషెంట్ చెప్తాను, నేను చాలా వీక్ గా ఉన్నానండి, ఏ చిన్న పని చేసుకోలేకపోతున్నాను అని చెప్తుంటానండి. ఇవన్నీ జనరల్ గా మనం గమనిస్తూ ఉంటాం. అంటే అంటే జనరల్ గా మనం ఈ దీంతో పాటు ప్రామినెంట్ గా చూస్తుంటే జాండీస్ అని చూస్తూ ఉంటాం అనమాట. అంటే సో కళ్ళు పేలైపోవటము, సో ఇవన్నీ కూడా గమనించినప్పుడు మనం ఖచ్చితంగా లివర్ ఇన్ఫెక్షన్స్ ని చెక్ చేసుకుంటే ఒకసారి సరిపోతుందండి. ఒక కాల్ ఉన్నారండి, ప్రవీణ కర్నూలు నుంచి. ప్రవీణ గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి, ఫోన్ లో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఇట్లా మా ఆయనకి 9 సంవత్సరాల నుంచి HCF ఏజీ ఉంది మేడం. ఓకే. మాకు పిల్లలు కావాలంటే మేము ఏం చేయాలి మేడం? పిల్లలు కావాలంటే మీకు ఇంతకుముందు పిల్లలు ఉన్నారా అండి? లేదు మేడం, మాకు ఒక పెళ్ళైన కొత్తలో నుంచి ఆయనకు పత్రికలు అయినవి. ఓకే. అప్పటి నుంచి మేము కనుక్కోలేక ఉత్త జాండీసే కదా, పోతాయి అని అనుకున్నాం మేడం. ఓకేనండి. అది ఇక్కడ కర్నూలు వెంకట రంగారెడ్డి డాక్టర్ కాడ చూపిస్తే HBS ఏజీ అని చెప్పినారు మేడం. ఓకే. మీరు కూడా టెస్ట్ చేయించుకున్నారండి? మేము చేయించుకున్నాం, అప్పుడు అవి కూడా వేయించుకున్నాం మేడం, ఇంజక్షన్లు. ఓకే. ఇప్పుడు మీకైతే ఏం లేదు? మాకైతే ఏం లేదు మేడం, మేము అప్పటి నుంచి కలిసేది లేదు మేడం. ఓకే. మాకు పిల్లలు కావాలంటే ఏం చేయాలి మేడం? ఆయనకి ఏమైనా తగ్గే అవకాశం ఉందా మేడం? ఖచ్చితంగా అండి, లాంగ్ రన్ టైం పడుతుంది. బట్ తగ్గిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు ఇన్ఫెక్ట్ అవుతారు, అట్ ద సేమ్ టైం మీ బేబీ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఇది కంట్రోల్ తీసుకోవడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. అంటే లాంగ్ రన్ ట్రీట్మెంట్ ఉంటుందండి దానికి. అట్ ద సేమ్ టైం ఒక్కసారిగా మీకు తగ్గిపోవటం జరగదు. ఈ కాన్ఫిడెంట్ థెరపీ ద్వారా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. మరొక కాల్ ఉన్నారండి, PP రెడ్డి ఉన్నారు, ఢిల్లీ నుంచి. రెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నేను PP రెడ్డి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. ఒకటి FTDC చెప్పాను డాక్టర్ గారు.
క్లారిటీ లేదండి, చెప్పండి. హెపటైటిస్ సి నుంచి నాకు చెప్పారండి. ఓకే. హెపటైటిస్ సి ఓరిలో వచ్చేసి 5 lakhs ఉందండి. ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఎలాగండి? హెపటైటిస్ సి అనేది కొంచెం అన్నిటికంటే కొంచెం హార్మ్ఫుల్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే హెపటైటిస్ మొత్తం వైరసెస్ లో అంటే హెచ్ఐవి కానీ హెచ్బివి కంటే హెచ్సివి అనేది కొంచెం హార్మ్ఫుల్ అండి. సో ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎంతవరకు మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే హెపాటిక్ క్యాన్సర్ కావటం జరుగుతుందండి. సో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఒకసారి మీ రిపోర్ట్స్ అనేది తీసుకుని ఒకసారి హోమ్ మేకర్కి వచ్చినట్టయితే సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఏలూరు నుంచి మరో కాల్ ఉన్నాయండి. కృష్ణ గారు. హలో సార్, మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి కృష్ణ గారు, చెప్పండి. మాకు హెపటైటిస్ బి ఉందని చెప్పారమ్మా. ఓకేనండి. అది షుగర్ కూడా ఉంది. ఓకే. వయసు 43 సంవత్సరాలు ఉంటుందమ్మా. ఎంత అండి మీ వయసు? 43 ఉంటుందమ్మా. 43. ఓకేనండి, చెప్పండి. దానికి ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏమైనా మెడిసిన్ ఉందా అని? హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడు కొంచెం అంటే మీరు మెడిసిన్ తీసుకుంటే కంట్రోల్ అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు డయాబెటిక్ కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. మీ లైఫ్ స్టైల్లో అంటే ఆల్కహాల్ తగ్గించాలి. ఖచ్చితంగా న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది, మంచి వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్యాటీ డైట్, చీజీ డైట్, ప్రోటీన్ డైట్ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటన్నిటితో పాటు మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు మీ రిపోర్ట్ చూశాక, మీ కాన్షియస్ స్టడీ చేశాక అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి హోమ్ మేకర్కి వచ్చినట్లయితే మిమ్మల్ని అనాలిసిస్ చేసి సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. జనరల్ గా ఈ ఆల్కహాల్ హ్యాబిట్ అనేది ఎక్కువగా అంటే త్వరగా లివర్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. అంటే మెన్ లో అయితే 5 డ్రింక్స్ ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఫ్యాటల్ అనమాట. 5 డ్రింక్స్ తీసుకోవడం అట్ ఎ టైం. విమెన్ లో అయితే 4 డ్రింక్స్ అట్ ఎ టైం తీసుకోవడం హార్మ్ఫుల్ అండి. జనరల్ గా ఈ పర్సెంటేజ్ అంటే లివర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లివర్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉంటారండి? అంటే ఎక్కువగా స్త్రీలపై ప్రభావం చూపుతుందా లేకపోతే? ఎక్కువ మెన్ పై ప్రభావం చూపుతుందండి. కానీ అంటే మెన్ మోస్ట్లీ ప్రోన్ మెన్. కానీ ఒకసారి అటాక్ అయిన తర్వాత ఫాస్ట్ గురింగ్ వచ్చేసి విమెన్ లో ఎక్కువ ఉంటుందండి. అంటే ఒకసారి అటాక్ అయితే ఎక్కువ ఉమెన్ లో అటాక్ అవుతుంది, బట్ ప్రోగ్రెషన్ అనేది ఎక్కువ ఉమెన్ లో ప్రోగ్రెషన్ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి? ఏజ్ లిమిట్ అంటే మనం గమనించితే జనరల్ గా ఈ అడల్ట్ ఏజ్ అండి 25 to 40 years నువ్వు గమనిస్తే. ఎందుకంటే బికాస్ వీళ్ళు ఎక్కువ ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటము, అంటే డైట్ లో కొంచెం అంటే అన్రిస్ట్రిక్టెడ్ డైట్ అనమాట. అంటే ఇప్పుడు ఏజ్ కి వచ్చాక కొంచెం ఎవరు మనల్ని ఇది తిను అది తినొద్దు ఎవరు చెప్పరు. సో ఎవ్రీథింగ్ దర్ ఓన్ డెసిషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ లో మనం ఎక్కువ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా ఉంటాయండి. ఒక కాల్ ఉన్నారండి, మీనా హైదరాబాద్ నుంచి. ఓకేనండి. మీనా గారు. హలో సార్, మా బ్రదర్ కి హెపటైటిస్ సి ఉంది మేడం. ఓకేనండి. అది ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ చెప్తున్నారు. అంటే some lakhs అట్లా చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క సైకిల్ కి 20,000 అలా చెప్తున్నారు. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే అది యాక్టివ్ లో లేదు అని అంటున్నారు? యాక్టివ్ గా లేదు, నిజమేనండి. ట్రీట్మెంట్ ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది అవసరం అండి. బికాస్ అన్నెగ్లెక్టెడ్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే, మేబీ సిరోసిస్ అవ్వచ్చు, లేకపోతే లివర్ ఇష్కీమియాకి దారి తీయచ్చు, లేకపోతే లివర్ క్యాన్సర్ కి దారి తీయచ్చు అండి. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ లివర్ ఇస్ అ మేజర్ ఆర్గన్ అండి. బాడీలో ఫ్యాట్ మెటబాలిజం ని, బాడీలో ఉన్న పాయిజన్స్ ని పుష్ అవుట్ చేయాలన్నా లివర్ మేజర్ ఆర్గన్ కాబట్టి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అండి. అట్లాగే జనరల్ గా ఒకసారి వచ్చిన తర్వాత అంటే ట్రీట్మెంట్ చాలా లాంగ్ ప్రాసెస్ అని ఉంటుంది. చాలా మంది కాలర్స్ చెప్పారు, నేను కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. అవునండి. అట్లా ఏమన్నా అంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ట్రీట్మెంట్? ఖచ్చితంగా లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే లివర్ సెల్స్ డామేజ్ అయిపోయండి, అంటే డీజనరేట్ అయిపోయి తిరిగి డీజనరేట్ అయిన సెల్స్ ని రీజనరేట్ చేయడానికి ఖచ్చితంగా ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. ఇట్స్ నాట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే ఇట్లా మనం అనుకున్నట్టుగా జరగదు. అంటే సెల్స్ డామేజ్ అయిన సెల్స్ ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేసి వాటి ఫంక్షన్ నార్మల్ చేయడానికి కొంచెం లాంగర్ డ్యూరేషన్ కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుందండి. రెగ్యులర్ ట్రీట్మెంట్ తో చూసినప్పుడు హోమియో ఎట్లా భిన్నమైనదిగా చూడొచ్చు మేడం? ఖచ్చితంగా అండి. బికాజ్ హోమియోలో ఏమవుతుందంటే ఈ రీజనరేషన్ ప్రాసెస్ అనేది హోమియోలో చాలా ఎఫెక్టివ్ గా జరుగుతుంది అనమాట. బికాజ్ ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్, ఈ కాన్షియస్ థెరపీతో ట్రీట్ చేస్తాం కాబట్టి లివర్ అంటే ఏదైతే డీజనరేట్ అయిపోయిందో తిరిగి రీజనరేట్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంపారిటివ్ గా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మనం హోమియోలో చూడొచ్చండి. మరో కాల్ ఉన్నారండి, ఆళ్లగడ్డ నుంచి దివాన్ సాహెబ్ ఉన్నారు. సాహెబ్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. మేడం చెప్పండి. చెప్పండి. నమస్తే అండి సాహెబ్ గారు, చెప్పండి. నాకు 1 year బ్యాక్ జాండీస్ వచ్చినాయి. ఓకే. గ్యాస్ట్రోఎంట్రాలజీలో అడ్మిట్ అయ్యాను. ఓకే. తర్వాత వచ్చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను 2 months. ఓకే. అర్సకాల్ టాబ్లెట్స్, ప్యాంటాసిడ్ టాబ్లెట్స్ రాసిచ్చారు. ఓకే. కానీ వీక్నెస్ ఉంది మేడం, ఆకలి బాగా అవుతుంది, వీక్నెస్ ఉంది బాగా. డయాబెటిక్ అండ్ నేను సిఏబిజీ అయింది నాకు. ఓకే.
ఆ తర్వాత ఈ హోమియోలో లైపోసా అనే టాబ్లెట్స్ ఇచ్చారండి ఇక్కడ కర్నూలులో. ఓకే, అవి కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, అది మేడం దాన్ని ఏమంటారంటే అల్విలియం 3 mg ఉందంట మేడం, 1.5 రావాలంట మేడం అది. ఓకే, అప్పుడు ఏం చేయాలంటారు మేడం నేను? ఓకేనండి, మీకు చాలా కాంప్లికేటెడ్ డిసీజ్ ఉన్నాయి. బికాజ్ ఆల్రెడీ హ్యావ్ డన్ సమ్ సిఏబిఏజీ చేసుకున్నారు, సిఏబిజీ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మీకు డయాబెటీస్ ఉంది, ఈ జాండీస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంది. మీకు వీక్నెస్ ఉండడం చాలా సహజం అండి. బికాజ్ ఒకవేళ మీరు తినాలనుకున్నా మీ ఫుడ్ రిస్ట్రిక్ట్ డయాబెటీస్ వల్ల ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల మీరు ఈవెన్ డైట్స్, మీ ఫ్యాటీ డైట్ కూడా తక్కువ అయిపోతుంది, ఈ కొలెస్ట్రాల్ డైట్ తక్కువ అయిపోతుందండి. సో మీకు జనరల్గా మీకు వీక్నెస్ ఉండడం చాలా సహజం అండి. బట్ మీరు వీక్నెస్ పోవాలనుకుంటే ఖచ్చితంగా మీ డైట్ని న్యూట్రిషియస్ అంటే పల్సెస్ ఎక్కువ, రా ఫుడ్ ఎక్కువగా తీసుకోవటము, మొలకెత్తిన విత్తనాలు స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకోవటము, ఫ్రీక్వెంట్ గా అంటే చిన్న ఇంటర్వెల్స్ లో అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు వీక్నెస్ ఖచ్చితంగా కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అల్బుమిన్ కంట్రోల్ చేయడానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఒకసారి మీకున్న రిపోర్ట్స్ అన్ని కూడా అంటే మీ డయాబెటీస్ రిపోర్ట్స్, హార్ట్ కంప్లైంట్స్ రిపోర్ట్స్, ఈ జాండీస్ రిపోర్ట్స్ అవన్నిటిని ఒకసారి తీసుకుని మీరు హోమ్ కేర్కి వచ్చినట్లయితే మేము అన్ని అనాలిసిస్ చేసి సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. సో మేడం సమయం కూడా అయిపోయింది. ఫైనల్ గా జనరల్ గా ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వాళ్ళకి కానీ లేకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు హెపటైటిస్ బి చాలా ప్రివలెంట్ గా ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు రాకుండా అంటే అన్నింటిలో కవర్ చేస్తే అంటే వాటర్ ఇంటేక్ తీసుకోవటం, ఆల్కహాల్ ఇంటేక్ పట్ల మనం జాగ్రత్త వహించటము, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవటము, అంటే ఒకసారి మనం ఫ్రీక్వెంట్ గా డయేరియా కనిపించిన, వామిటింగ్స్ కనిపి ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించటము. ఈ ఐరన్ ఫుడ్ ఎందుకంటే ఇప్పుడు జాండీస్ అన్ని కూడా ఇవి ఐరన్ డెఫిషియన్సీలో ఉన్నప్పుడు అంటే అనీమియా కూడా ఉన్నప్పుడు కూడా అది ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. సో ఐరన్ ఫుడ్, ఐరన్ సప్లిమెంట్స్ బాగా తీసుకోవటము, ఫైబర్ సప్లిమెంట్స్ బాగా తీసుకోవటం, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మన లివర్ ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. వాళ్ళ స్టూడియోకి వచ్చి ఈ కార్య సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. సమాచార స్రవంతిని సహసమర్పించిన వారు యాడ్జల్ అచీవర్. రాసుకోండి ఓ కొత్త రేపుని. హ్యాపీ లెగ్స్ ఇన్ ద స్టైలిష్ న్యూస్ ఐ లవ్.